సాగర్‌కి గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఆఫీస్‌కెళ్ళడానికి రెడీ అయ్యి, నర్మదాతో కలిపి హాల్లోకైతే వస్తూ ఉంటాడు. అక్కడ రామరాజు కుర్చీలో కూర్చొని టీ తాగుతూ ఉంటాడు. జరిగిన విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు. అమూల్య విషయంలో జరిగింది, సాగర్ చెప్పకుండా ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడని చాలా బాధతో అలా కూర్చుంటూ ఉంటాడు. వెంటనే అక్కడున్న నర్మద మాత్రం, "వెళ్ళరా, వెళ్ళి మీ అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకో. ఫస్ట్ రోజు వెళ్తున్నావు కదా ఆఫీస్‌కి, అంతా మంచిగా అవ్వాలని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే అంతా బావుంటుంది. వెళ్ళురా సాగర్" అనుకోని నర్మద పంపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. వచ్చిన తర్వాత, "నాకు భయంగా ఉంది నర్మద, నాకు అంత ధైర్యం సరిపోవట్లేదు" అని అంటున్నా, నర్మద మాత్రం "వెళ్ళురా, ఏం కాదు, ఏం కాదు" అని చెప్పి పంపిస్తూ ఉంటుంది. సరే అని చెప్పి సాగర్ అయితే వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళి, "ఆశీర్వదించండి నాన్న" అని అయితే అడుగుతూ ఉంటాడు. "ఈరోజే నేను ఫస్ట్ డే వెళ్తున్నాను ఆఫీస్‌కి, ఆశీర్వదించండి" అంటే రామరాజు మాత్రం అక్కడి నుంచి కాల్ అయితే పక్కకు తిప్పేస్తూ ఉంటాడు. ఆ దృశ్యానికి సాగర్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. "మా నాన్నగారికి ఇంకా నా మీద కోపం తగ్గలేదు నర్మదా, నేను అందుకనే చెప్తున్నాను వద్దు వద్దు అని, నువ్వే వెళ్ళమన్నావు" అని అయితే నర్మదాకంటూ కోపంగా, బాధతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వెంటనే వేదవతి, "రేయ్ నడిపోడా, ఆగరా" అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న సాగర్ అక్కడే ఆగిపోతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ ఏంటి అత్తయ్య ఇలా పిలిచారని చెప్పి కోడళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇంతలో వేదవతి ఇలా అంటూ ఉంటుంది, "ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు బాగుపడి గవర్నమెంట్ జాబులు తెచ్చుకొని దర్జాగా బ్రతుకుతే ఇష్టమే కదరా! ఎవరికీ ఇష్టం లేకుండా ఉండదు. మేము కూడా నీ విషయంలో అలాగే అనుకుంటున్నాం గానీ, మాకు చెప్పకుండా నువ్వు ఎగ్జామ్ రాసి జాబ్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? తల్లిదండ్రులకి కూడా ఒక మాట చెప్తే మేము కూడా సపోర్ట్ చేసేవాళ్ళం కదా అనే బాధ తప్ప మీ నాన్నకి ఇంకేమీ లేదురా. మీ నాన్న లాంటి మంచి అతను నీకు ఇంక ఎవ్వరు తండ్రిలా రాలేరు. అంత మంచి తండ్రి నీకొచ్చాడు. కాకపోతే నువ్వు చెప్పకుండా చేశావన్న బాధ తప్ప ఇంకేమీ లేదు మీ నాన్నకి గానీ, నాకు గానీ" అనైతే అంటూ ఉంటుంది. వేదవతి వచ్చినప్పుడే తన చేతిలో అక్షింతలు, ఇంకా బొట్టు ఒక ప్లేట్‌లో పెట్టుకొనైతే వస్తూ ఉంటుంది. తెచ్చి అక్షింతలు వేసి, బొట్టు పెట్టి ఆశీర్వదిస్తుంది. "ఈరోజే ఫస్ట్ రోజు కదా! మంచిగా అంతా సక్రమంగా అవ్వాలని నేను నిన్ను దీవిస్తున్నాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రా" అనైతే సాగర్‌ని దీవిస్తూ ఉంటుంది వేదవతి. మరి మీకేమనిపించింది ఈరోజు ప్రోమో చూసాక? ఏ రోజుకైనా సాగర్ విషయం అయితే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఏంటి అనేది మీరేమైనా గెస్ చేస్తే కమెంట్ చేయండి. ఈ దృశ్యాన్ని చూసిన ఇంట్లో వాళ్ళందరూ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వేదవతి అలాగా సాగర్‌కి బొట్టు పెట్టి ఆశీర్వదించడం. నాకు కూడా చాలా నచ్చింది. మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.